Hi friends, welcome to our channel Smart Telugu Housewife. ఎలా ఉన్నారు? సో ఈ రోజు లేడీస్ అండ్ గర్ల్స్ ఎవరికైనా సరే జెంట్స్ అయినా సరే వాళ్ళని మాత్రం ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందంగా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. బట్ అది ఇంకొంచెం ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చక్కగా లుక్ మంచిగా ఉండాలి, మనం స్కిన్ గ్లోయింగ్ గా ఉండాలి, మన వయసు కంటే క్యూట్ గా కనిపించాలని అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేయాల్సిన పనులు చేయం. కానీ మనందరికి కూడా ఏముంటుందంటే ఇంటర్నల్ గా మన వయసు వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇంకొంచెం యంగ్ గా కనిపించాలి, మన స్కిన్ చక్కగా స్మూత్ గా ఫెయిర్ గా ఉండాలి ఇలా అనుకుంటూ ఉంటాం. గాడ్ గిఫ్ట్ గా మనకు వచ్చిన కలర్ ఫెయిర్ గా ఉంటే మీరు కొంతకాలం వరకు ఆ ఫెయిర్నెస్ తోటి ఉన్నా కూడా కొన్ని హ్యాబిట్స్ అనేవి మీరు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మీరు లావ్ అయిపోవడం, లేదంటే మీ స్కిన్ లూజ్ అయిపోయి పింపుల్స్ వచ్చేసి చర్మం పాడైపోయి ఇలా ఎన్నో రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. తెలిసి తెలియక కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు కూడా మీ చర్మం మీరు కలర్ ఉన్నా కూడా తగ్గిపోయి మీరు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు నేను చెప్పబోయే ఒక 5 న్యాచురల్ టిప్స్. ఈ టిప్స్ మీరు ఫాలో చేస్తే మీరు వయసు పెరుగుతూ ఉన్నా కూడా చక్కగా యంగ్ గా ఉంటారు, గ్లోయింగ్ అలాగే స్లిమ్ గా ఉంటారు. సో మరి ఈ 5 టిప్స్ అనేవి మీ లైఫ్ లో రొటీన్ గా అంటే మనం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తామో అలా ఇక అలవాటు అయిపోవాలి. అలా మీరు చేసుకుంటే ఎప్పటికీ మీరు షేప్ అవుట్ అవ్వకుండా ముసలి వాళ్ళ తొందరగా మీ వయసు కంటే తొందరగా ముసలితనం అనేది రాకుండా యంగ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూసేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే వాటర్. వాటర్ అనేది వినటానికి చాలా చిన్న విషయం. ఎందుకంటే మనం తెల్లారు లేచిన దగ్గర నుంచి నీళ్ళు తాగుతూనే ఉంటాము. మరి నీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఏముందని మనం అనుకుంటాం. కాకపోతే వాటర్ అనేది కనీసం 2 నుంచి 5 లీటర్లు డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. అంటే మనం ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక రకమైన అవసరం ఉంటుంది, బయట ఎండలో తిరుగుతూ పని చేసే వాళ్ళకి ఒక రకమైన అవసరం ఉంటుంది, నార్మల్ గా ఆఫీస్ లో ఉండి చేసే వాళ్ళకి ఒకలాంటి అవసరం ఉంటుంది. సో మన శరీరం అనేది మనకి చెప్తుంది ఎంత రిక్వైర్మెంట్ నీళ్లు ఉన్నాయి అనేది. కనీసం 2 నుంచి 4 అనేది మినిమం అండి. సో ఇంత వాటర్ అనేది మనం ప్రతిరోజు తీసుకోవాలి. దాంట్లో 1 లీటర్ అనేది మీరు పరగడుపునే తాగడం వల్ల మన బాడీలో చాలా కెమికల్ చేంజెస్ అనేవి ఆ టైంలో జరుగుతాయి. సో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. మనం ఎన్నో రకాల పదార్థాలు తింటూ ఉన్నప్పుడు మన శరీరంలో అవన్నీ అరిగించి దాని యొక్క పోషకాలను మన శరీరానికి కణాలకు అందించి చేసే టైంలో ఎన్నో రకాల టాక్సిన్స్ అంటే చెడ్డ పదార్థాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి బయటకు వెళ్ళిపోవాలి అన్నా మనం తెలిసి తెలియక తీసుకునే ఫుడ్స్ వేస్టేజ్ అంతా కూడా ఉన్నదాన్ని బయటకు తోసేసి మన స్కిన్ కానీ మన హెల్దీ కానీ లోపల ఇంటర్నల్ గా ఉంచడానికి ఈ ప్రాసెస్ అంతా విసర్జక అవయవాలు అంటారు కదా. సో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తేనే చర్మంలో నుంచి చెమట ద్వారా కానీ ఏ విధంగా కూడా టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. సో ఈ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ఎప్పుడు జరుగుతుందంటే మనం సరిపడిన నీళ్లు తాగినప్పుడు శరీరంలో అధిక వేడి అనేది లేకుండా చర్మం అనేది నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ అయినప్పుడు మనము వేడిగా లేకుండా కూల్ గా అనేది మెయింటైన్ చేసుకోగలుగుతాం. అలాగే ఈ టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోయినప్పుడు మన స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది. ఆటోమేటిక్ గా మనకి చర్మం అనేది యంగ్ గా ముడతలు రాకుండా ఉంటుంది. మన చర్మం ఇప్పుడు చూడండి, ఆకు సరిపడా వాటర్ తేమ ఉన్నప్పుడు మంచిగా ఫ్రెష్ గా కనిపిస్తుంది, సరిపడా నీళ్లు లేనప్పుడు వాడినట్లుగా అయిపోతుంది కదా. సో మన చర్మం కూడా అంతే. మన శరీరానికి తగిన నీరు మనం బ్రతికినంత కాలం అందిస్తూ ఉంటేనే చర్మం అనేది చక్కటి తేమతోటి స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది. సో గ్లోయింగ్ స్కిన్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చక్కగా నీరు తాగాలి. అర్లీ మార్నింగ్ 1 లీటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మిగిలిన వాటర్ ని మీరు మిగతా డే అంతా ప్లాన్ చేసుకుని ఆ వాటర్ తాగేలా చూసుకుంటే మీ స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉంటుంది. మన సెకండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే అది మనందరికీ తెలిసిందే కదండి. ఎక్సర్సైజ్ చేసినంత మాత్రం యంగ్ గా ఉంటామా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వాటర్ తాగడం వల్ల అది మన శరీరంలో విష పదార్థాలు ఏవైనా సరే టాక్సిన్స్ ని బయటకి ఎలా పంపిస్తుందో ఆ ప్రాసెస్ చాలా ఈజీ చేస్తుంది అనమాట. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి చెమట బాగా పడుతుంది, మంచి హార్మోన్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతాయి. సో ఇవేంటంటే ఫ్రీ రాడికల్స్, మన కణాలని చర్మంలో ఉండే కణాలని చంపేసేటటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నింటిని కూడా తగ్గిస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా మనకి సహాయం చేస్తుంది. సో ప్రతిరోజు మీరు కొంచెం నార్మల్ ఏజ్ 18 to 30 అట్లా 35, 40 ఉన్న వాళ్ళు మీరు యోగాసనాలు చేయడం కానీ లేదంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అంతకంటే వయసు పైబడిన వారు ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయలేరు కాబట్టి మీరు హ్యాపీగా ప్రతిరోజు 1 గంట వాకింగ్ ఉదయమో సాయంత్రమో మీకు కుదిరిన వేళల్లో మీరు ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే అది మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ గా చేసుకోవాలి. మనం టిఫిన్, డిన్నర్ ఎలా తింటూ ఉంటామో సో వాకింగ్ అనేది కూడా ఒక పార్ట్ గా చేసుకుని మీరు చేసుకోండి. ఇన్ కేస్ మీకు బయటకు వెళ్ళడం ఇబ్బంది అనుకుంటే మనకి ఇంట్లోనే వాకింగ్ చేసుకునే మెషిన్స్ అనేవి, ట్రెడ్మిల్స్ ఇట్లాంటివి దొరుకుతున్నాయి కదా. సో వాటిని మీరు కనుక వాడుకొని మీరు ప్రతిరోజు మీ బాడీకి ఒక సమయానికి ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేస్తే అది మీరు యంగ్ గా గ్లోయింగ్ గా చక్కగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మీరు అనవసరమైన బరువు పెరిగినప్పుడు
మీరు ఎప్పుడు కూడా వయసు పెరుగుతున్నా కూడా నార్మల్ గానే కనిపిస్తారు, అంత వయసు వారిలాగా కనిపించరు. ఇంకా యోగా చేసే వాళ్ళు యోగా చేసుకోవచ్చు. ఇంకా చిన్న వయసు వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండాలంటే మీరు జుంబా కానీ లేదంటే ఎరోబిక్స్ కానీ ఇట్లా చాలా వర్కౌట్స్ వస్తున్నాయి కదా, సో వీటిలో మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. ఓకేనండి. సో మన సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంక్లూడ్ అట్లీస్ట్ 1 hour వర్కౌట్ ఇన్ యూర్ డైలీ లైఫ్. అండ్ థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మన శరీరం మనం ఎప్పుడు వయసు ఎక్కువ వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటాము, మన శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోయి లావుగా అయిపోయినప్పుడే ఉన్న వయసు కంటే ఎక్కువగా కనపడతాం. 10 ఏళ్ల పిల్లలు 15 ఏళ్లలాగా కనిపిస్తూ ఉంటారు. సో ఆ కొవ్వు ఎప్పుడు ఎక్కువగా పెరిగే అవకాశం వస్తుందంటే మనం తీసుకునే డిన్నర్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. డిన్నర్ ఎప్పుడైనా కూడా మనం పడుకునే సమయానికంటే కూడా ఒక 3 గంటల ముందు ఫినిష్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం తీసుకున్న ఆహారం ప్రాపర్ గా అరిగి అది మన శరీరంలో కొవ్వుగా పేరుకోకుండా ఫినిష్ అయిపోతుంది. సో దట్ మీరు అనవసరమైన కొవ్వు మీ శరీరంలో పేరుకునే అవకాశం లేనప్పుడు మీరు ఫ్యాట్ గా లావుగా కనిపించరు. సో లేకపోతే ఏమవుతుందంటే నిదానంగా ఇది కొంచెం ఫ్యాట్ డిపాజిషన్ పెరిగిపోయి అనవసరమైన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శరీర భాగాల్లో కొవ్వు అనేది పేరుకుంటుంది కాబట్టి ఆ భాగాలు మనకు బాగా లావైపోయినప్పుడు ఆక్వర్డ్ గా కనిపిస్తాము. మనం ఉన్న వయసు కంటే కూడా 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దవాళ్ళలాగా కనిపిస్తాం. సో ఈ కొవ్వు అనేది మన శరీరంలోకి మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా రాకూడదు అంటే మీ డిన్నర్ టైం అనేది ప్రాపర్ గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే డిన్నర్ అట్లీస్ట్ మీ స్లీపింగ్ టైం కంటే ఒక 3 hours బిఫోర్ ఫినిష్ చేసేసేయండి. హ్యాపీగా మీరు తిన్నది అరిగిపోతుంది. అరిగిపోయిన తర్వాత ఒకవేళ పడుకునేటప్పుడు మీకు మరీ ఆకలిగా అనిపిస్తే ఒక చిన్న కప్పు పాలు, మనకి కొన్ని మంచి పౌడర్స్ ఉంటుంటాయి, అశ్వగంధ పొడి అని, ఇలాంటివి ఏదైనా మీరు మంచి హెల్దీ మిక్స్ లాంటిది ఏదైనా కలుపుకొని తాగుతూ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మీ ఆకలి కూడా తీరుతుంది. సో దీనివల్ల మీరు అనవసరమైన వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా మీ హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో స్లిమ్ గా అందంగా కనిపించాలంటే, మీ వయసు కంటే తక్కువగా కనిపించాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ట్రిక్ మనం లావ్ అవ్వకూడదంటే మన డిన్నర్ టైం ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడమే. ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి మనం రెగ్యులర్ గా తీసుకునే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 మాక్సిమం ఏంటంటే మనం తీసుకునే వాటిలో కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అంటే మనము ఉదయం పూట ఇడ్లీ, దోశ అలాంటివి తింటూ ఉంటాం, మధ్యాహ్నం అన్నం తింటూ ఉంటాం, రాత్రిపూట అన్నం తింటూ ఉంటాం. వేరే సైడ్ అదర్ వాళ్ళైతే వాళ్ళు రోటీస్ తింటూ ఉంటారు. సో మీరు రైస్ తీసుకోండి, రోటీ తీసుకోండి, వాటిలో ఉండేది కార్బోహైడ్రేట్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ని తీసుకోకుండా మనం తీసుకునే ఆహారంతో పాటుగా ఎక్కువగా కూర ఉండేలాగా చూసుకోండి. ఈ కూర కూడా ఎక్కువగా వండుకునేది మీరు కొంచెం సాల్ట్ తక్కువగా ఉండేలాగా వండుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ కూర తీసుకున్నప్పుడు ఎక్కువ ఉప్పు కన్జ్యూమ్ చేస్తాం ఇండైరెక్ట్ గా. సో అది కూడా మనం బరువు పెరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఉండే అనర్థాల లిస్ట్ ఇంకొక పెద్ద లిస్ట్ ఉందన్నమాట. సో ఆ ప్రాబ్లమ్ జోన్ లోకి మనం వెళ్ళకూడదు అంటే ఇక్కడ ఎక్కువ కూర తిన్నా కూడా మనకి నష్టం జరగకూడదు అంటే మీరు లిమిట్ గా తక్కువ సాల్ట్ తోటి వండుకొని అవి కనుక తింటూ ఉంటే మీకు హెల్త్ అనేది చాలా మంచిది. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మనం బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో తీసుకునేది, అలాగే లంచ్ నుంచి డిన్నర్ మధ్యలో తీసుకునే ఈ 2 ఆహారాల్లో మీరు కొంచెం ఫ్రూట్స్ లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ లేదంటే హెల్తీ స్నాక్స్ లైక్ పల్లీల పట్టి కానీ, నువ్వుల లడ్డు, కొబ్బరి లడ్డు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో చేసుకునే హెల్తీ స్నాక్స్ కానీ ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ జ్యూస్ చేసుకుని తాగడం కానీ, లేదంటే మీరు స్ప్రౌట్స్ మొలకలు కానీ గింజలు నానబెట్టుకున్నా కానీ ఈ టైంలో తినండి. సో మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ తో పాటుగా మనం ఫుడ్ డైట్ లో ఆ రోజు మనకి మిగతా మినరల్స్, విటమిన్స్ అన్ని కూడా అందడం కోసం మీరు ఈ ఫుడ్ ని ఉదయం ఒక రకం, సాయంత్రం ఒక రకం ఇంక్లూడ్ చేసుకుంటే ఇదేం చేస్తుందంటే మనం తీసుకునే ఆహారం బ్యాలెన్స్ డైట్ ఉండేలాగా చేస్తుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం పండ్లు అవి తీసుకుంటే మనకి విటమిన్ సి అనేది వస్తుంది. స్కిన్ ఎప్పుడైనా చక్కగా గ్లోయింగ్ గా హెల్దీగా ఉండాలంటే మెయిన్ గా కావాల్సిన 2 విటమిన్స్, విటమిన్ సి, విటమిన్ ఈ. ఈ 2 మనకి ఫ్రూట్స్ అండ్ నట్స్ లో వస్తాయి కాబట్టి మీరు ఈ బ్రేక్ గా తీసుకునే టైంలో ఇవి ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మీరు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళైనా వాటిని ఒక చిన్న బాక్స్ లో క్యారీ చేస్తే మీకు ఆకలిగా అనిపించినప్పుడు మధ్యలో వీటిని తీసుకున్నారనుకో, సో మీకు మంచి డైట్ తో పాటుగా మీరు అన్ని రకాల విటమిన్స్ మీ స్కిన్ గ్లోయింగ్ కి కావాల్సినవి కూడా మీరు తీసుకునే వాళ్ళు అవుతారు. సో ఇది కూడా మీరు రెగ్యులర్ గా కనుక పాటిస్తూ ఉంటే మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ వయసు పెరుగుతూ ఉంటుంది కానీ స్కిన్ ఏజింగ్ అవ్వదన్నమాట. అంటే తొందరగా వయసు ముసలితనం వస్తున్నట్టుగా మన చర్మం అనేది చేంజ్ అవ్వకుండా గ్లోయింగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన ఫైనల్ పాయింట్ వచ్చేసి గుడ్ స్లీప్ అండి. సో మీరు సమయానికి మంచిగా పడుకోవడం వల్ల మీ శరీరంలో అనవసరమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తవు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా కూడా మీరు హెల్దీగా ఉండేలాగా హెల్దీ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. సో ఓవరాల్ గా మనం చెప్పుకున్న రైట్ గా వాటర్ తాగడం, అలాగే మంచి టైంకి మీరు డిన్నర్ చేయడం, మీరు తీసుకునే ఫుడ్ అనేది కంట్రోల్ గా తింటూ నట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మీరు
ప్రాపర్గా త్వరగా డిన్నర్ కనుక చేసుకుని ఈ అలవాట్లను అలవాటు చేసుకుంటే మీరు ఇప్పటికీ కూడా యంగ్గా గ్లోయింగ్గా స్కిన్ అనేది చక్కగా ఉంటుంది. ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవి వినడానికి తెలిసిన పాయింట్స్ లాగా ఉన్నా కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీలో వచ్చే మార్పు అనేది మీరు గ్రహించగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీ లైఫ్లో ఈ గుడ్ హ్యాబిట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. కనీసం 5లో మీరు ఒక 3 లేదా 4 పాటించినా కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. హోప్ మీ అందరికీ ఈ మంచి పాయింట్స్ హెల్ప్ అయ్యాను అనుకుంటున్నాను. ఇటువంటి మంచి మంచి బ్యూటీ అండ్ హెల్త్ పాయింట్స్ కానీ మంచి మంచి రెసిపీస్ నా ఛానల్లో చూడాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.